హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసిర్రు కదా, ఇదైతే 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకున్నా అన్నమాట. నేను పక్క చూడండి, స్టిచ్ చేసుకుందాం ప్రిన్స్ కట్ అనుకునే వాళ్ళైతే కొలతలు ఎట్లా తీసుకున్నా ఏంది అని అయితే పక్క చూడండి. నేనైతే 15 తీసుకుంటున్నా అన్నమాట. మినిమం మీడియం సైజ్ అయితే 15 తీసుకోర్రి. 15 ఇంచెస్ అయితే కరెక్ట్ అవుతుంది ఎవరైనా సరే. ఇక్కడ ఏంటంటే నేను ముందు వేరే బ్యాక్ వేరే తీసుకుంటున్నా, సపరేట్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ స్టిచ్ చేసుకుందాం, ఎందుకంటే కొలతలు వేరు వేరు ఉంటాయి కదా, అందుకోసం అన్నట్టు. నేనైతే భుజం మీద 5.5 తీసుకుంటున్నా, డీప్ నెక్ కాబట్టి. లేదంటే 6 ఇంచెస్ మినిమం, అంతే. అంతకన్నా ఎక్కువ తక్కువ తీసుకోకండి. ఆమ్ రౌండ్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నా. కరెక్ట్ ఉందో లేదో 6 ఇంచెస్ అని చూసుకుంటున్నా. ఇదైతే మీడియం సైజ్ వాళ్ళకి సరిపోతుంది మెజర్మెంట్స్. ఇప్పుడైతే చెస్ట్ 36 కదా, దాన్ని 4వ భాగం చేస్తున్నా. 4వ భాగం చేస్తే మనకు 9 వచ్చింది. చూడండి 9. ప్రతి దానిలో చూపెడుతున్నా 4వ భాగం మనకు 9 వస్తుంది. 9 పెట్టుకుంటున్నా. వింటనే వస్తుంది, స్కిప్ చేస్తే అర్థం కాదు, కంపల్సరీ చూడండి. మళ్ళా 2 ఇంచులేమో ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఖర్చులకు. వెస్ట్ అయితే 34, దాన్ని కూడా 4 భాగాలు ఎత్తున్నా. 8.5 అలా వచ్చింది, అదైతే పెట్టుకుంటున్నా. చూడండి, మనం ఎప్పుడైనా సరే మన నడుము లూజు చెస్ట్ లూజుని 4 భాగాలు వేసుకోవాలి. బ్యాక్ డాట్ల కోసం 1 ఇంచ్ తీసుకుంటున్నా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇవి వింటనే అర్థమవుతుంది. ఇదైతే అయిపోయిందన్నమాట. బ్యాక్ చంక రౌండ్ 1.5 మనకు సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకైతే 1.5 వరకు అయితే సరిపోతుంది. పైకి 3 పెట్టుకొని అయితే షేప్ కరెక్ట్ గీసుకోండి, వస్తుంది. డాట్స్ కోసం అయితే ఇలా టేప్ను పెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఆడొక టక్ పెట్టుకోర్రి. టేపులు మనిషి మధ్యలోకి పెట్టుకుంటే తెలుస్తుంది మీరు ఎక్కడ డాట్ వేయాలని. నేనైతే 4 ఇంచులు పెడుతున్నా. మీరు 3 అన్నా పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ప్రతి వీడియోలో చెప్తున్నా మీకు క్లియర్గా అర్థం కావాలని. నెక్స్ట్ గల్లా షోల్డర్ అయితే 3 పెడుతున్నా, నెక్ అయితే 2.5 పెడుతున్నా, సరిపోతుంది మనకు. కొంచెం డీప్ నెక్ కాబట్టి భుజాలు జారకుండా ఉండేందుకు అలానే తీసుకోవాలన్నమాట. నేనైతే డీప్ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నా, సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా 9 అయినా పెట్టుకోవచ్చు, 8 అయినా పెట్టుకోవచ్చు. మనం పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద 2.73 అలా పెట్టుకోర్రి. రౌండ్ మంచిగా తిరుగుతుంది, అది ఇష్టము. రౌండ్ కింద నీట్గా రావాలంటే అలా పెట్టుకోండి. ఇట్లనైతే గీయండి చిన్నగా. అర్థమైందా? ఇది చిన్నగా తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ అంతా సరిపోతుంది. ఇట్లా రౌండ్ షేప్ గీస్తే సరిపోతుంది. బ్యాక్ నీట్గా వస్తుంది మనకు. పైన ఎంత పెట్టుకోరో కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకోరు, మనకు నీట్గా వస్తుంది. రౌండ్ గీయాలనుకున్నప్పుడు అంతే. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్టింగ్ అయితే నీట్గా వేసుకోర్రి, మెల్లగా, తొందర ఏం పడకండి. ఇప్పుడైతే ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అయితే సేమ్ యాస్టీజ్ గీస్తున్నా, అంచనా కోసం గీస్తున్నా అన్నమాట. మామూలుగా అయినా తీసుకోవచ్చు కొలతలతోని. ఇట్లా గీసుకొని మెజర్ చేసుకోండి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి అయితే కొలతలు పెట్టుకుందాం. చూడండి, స్కిప్ చేయకండి, అర్థం కాదు. అయితే మళ్ళీ కరెక్ట్ కొలతలు ఉన్నాయో లేవో చూస్తున్నా, కరెక్ట్ పెడుతున్నా. చూసుకోండి మంచిగా, స్కిప్ చేయకండి. ముందు భాగాన్ని అయితే స్కిప్ చేస్తే అర్థం కాదు. చూడండి, నేనైతే నీట్గా మళ్ళీ అన్నీ పెడుతున్నాను. ఇది కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడైతే చూడండి, ఇది మనకు 15 కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి, ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి ముందు భాగానికి. ఎవరైనా గుర్తుపెట్టుకోర్రి, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి బ్యాక్కి ఫ్రంట్కి. మెజర్ చేస్తున్నా, కరెక్ట్ వచ్చిందో లేదో. ఇప్పుడైతే మనకు నడుము 8.5 కదా, అది పెడుతున్నా. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. అది చంకనైతే 1.5 ఇంచ్ పెట్టుకొని రౌండ్ గీస్తున్నా. తర్వాతనైతే ఒక 3 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకోర్రి, ఎందుకంటే డాట్స్ కోసం. ఇది మెజర్ వేయడం నేను చెప్తా అన్నమాట, తర్వాత వేయడం ఎట్లా తీసుకున్నాడు, ఆ గ్యాప్ని ఎట్లా మెజర్ చేస్తారు అనేది చెప్తా, వస్తుంది నెక్స్ట్. చూడండి 3 ఇంచులు. చూడండి, ఫస్ట్ మనం లెంత్ పొడుగుని ఎలా తీసుకున్నాడు అనేది, దాటిని ఎట్లా తీసుకున్నాడు అనేది చెప్తున్నా. 36ని డివైడెడ్ బై 4 ఎత్తున్నా.
9 వచ్చింది. దానికి 1.5 యాడ్ చేస్తే 10.5 వచ్చింది. నీడ్ కూడా అంతే, మీరు 34 ఉన్నా 33 ఉన్నా అంతే మెజర్ చేసుకోండి. 4తో డివైడ్ చేసి 1.5ని కలపండి. ఎంత వస్తుందో అంత మెజర్ చేసి పెట్టండి. నాకైతే 10.5 వచ్చింది, అది పెట్టుకున్నా నేను. మీరు కూడా అంతే, మీ చెస్ట్ భాగంతో 4 ఇంచెస్ డివైడ్ చేసుకోండి. దానికి 1.5 యాడ్ చేయండి వస్తుంది. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ను కూడా వేయాలి. చెస్ట్ మధ్యలో గ్యాప్ కదా, దాన్ని అయితే మెజర్ చేస్తున్నా. 36ని 10తోని డివైడ్ చేయండి, 3.6 వస్తుంది. దాన్ని అయితే పెట్టుకోర్రి గ్యాప్ని. ఇట్లనైతే డివైడ్ చేసుకోర్రి. ఇప్పుడు 34తో కూడా ఇంతే, 34తోని 10 ఎత్తే ఎంత వస్తుందో అంత పెట్టుకోర్రి. మీరు పైన 3.6 పెట్టినాం కదా, కింద 3 పెట్టుకోర్రి. ఇట్లయితే గీసుకోర్రి. కింద ఈ మధ్యలో గ్యాప్ గురించి అది కూడా చెప్తున్నా నేను. మధ్యలో గ్యాప్ ఎంత పెట్టుకోలేదని అర్థం కాదు కదా, అందుకే ఇలా చెప్తున్నా నేను. నాకు చెస్ట్ సైజు 36 కదా, నడుము సైజు 34. అవి రెండింటిని మైనస్ చేస్తే మనకు 2 వస్తుంది. ఆ 2 డివైడెడ్ బై మళ్ళీ 2 వేసుకోవాలి. 2 వేసుకుంటే ఎంత గ్యాప్ వస్తుందో అంత మనం ఆ గ్యాప్ పెట్టుకోవాలి. నాకైతే 1.5 వచ్చింది. ఆ గ్యాప్ను పెట్టుకుంటున్నా నేను. ఇట్లనే 34 ఉన్నా 30 ఉన్నా ఇట్లనే డివైడ్ చేసుకోర్రి. ఇది ఏంటంటే మెజర్ చేసుకోవడానికి అందాజ చూపెడుతున్నా నేను మీకు. ఈ నడుము సైజు చెస్ట్ సైజు బట్టి ఇలా చేసుకోర్రి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా, అందుకే నేను మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను నేను. ముందట గల్లనైతే నేనైతే 6 తీసుకుంటున్నా. ఇష్టం అది 6, 5.5 మన ఇష్టం. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోర్రి. మీడియం సైజ్ అయితే 5.5, 6 స్టార్ నెక్ పెడుతున్నా. ఒక 1.5 ఇంచ్ అయితే అలా పెట్టుకుంటున్నా. పైకి పెట్టుకొని మెజర్ చేయండి స్టార్ నెక్. మనకి ఏంటంటే బ్యాక్ మనం 15 తీసుకున్నాం కదా, దాని లెంత్ని అయితే ఇలా వేసుకోండి, ఇలా పెట్టి గీసుకోండి. కుట్టినాక మనకు కరెక్ట్ రావాలి కదా. ఇదైతే కొంచెం షేప్ ఇలా తీసుకోర్రి, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలానైతే షేప్ గీసుకోండి. షేప్ గీసుకొని చూసిర్రా ఇంతవరకే, ఇదైతే అయిపోయిందన్నమాట. చూసుకొని చేసుకోండి. మీ చెస్ట్ సైజ్ ఎంతనో వెస్ట్ సైజ్ ఎంతనో చూసి మెజర్ చేసుకొని అయితే కట్ చేసుకోండి. ఇట్లా వచ్చింది మనకైతే, బాగా వచ్చింది షేపు. అందుకే మెజర్మెంట్లు చూపెట్టిన మీకు క్లియర్గా ఉండాలని. ఎంతెంత పెట్టుకుంటే ఎట్లా వస్తుంది, అతికినట్టు ఉండద్దని అందుకే చెప్పిన అన్నమాట. మీకు లేట్ అయినా పర్లేదని, వీడియోలో ఎంతైనా పర్లేదని. ఇదైతే మనకు ఫ్రంట్ భాగం చూడండి, మనకైతే ఇలా వచ్చింది. కట్ చేస్తున్నా నేనైతే. షేప్ అయితే మంచిగా వచ్చింది మనకు. ఇట్లా డివైడెడ్ బై చేస్తే 3 వచ్చింది. చూపించిన కదా, అర్థమైంది అనుకుంటున్నా. నడుము సైజుని చెస్ట్ సైజుని అయితే మెజర్ చేసుకోండి, అర్థం చేసుకోర్రి. నేను చూపించిన కదా 34ని కూడా నడుము సైజుని చెస్ట్ సైజుని అయితే తీసేసి అయితే మెజర్ చేసుకోండి. 2తో డివైడెడ్ చేసుకోర్రి, మనకు వస్తుంది. ఇక్కడనైతే నేనైతే సాటిన్ క్లాత్ మీదనైతే కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఎట్లా కట్ చేసినా ఏందైనా అయితే చూపెడుతున్నా మీకు. మనకు సాటిన్ క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నా. ఇప్పుడు లోపలికి సాటిన్ వేసుకుంటాం కదా, క్లాత్ అయితే ఫోల్డ్ చేసి అయితే ముందు పాటలు అన్నీ తీసుకుంటున్నా నేను. మన ఖర్చులకు కొంచెం ఎక్కువ తీసుకోర్రి, ఏం కాదు. క్లాత్ కొంచెం సైడ్లకి ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ తీసుకుంటే తర్వాత మనకు సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలానైతే ఫోల్డ్ చేసి తీసుకోర్రి. మనకు బ్యాక్ హుక్స్లు కదా, అందుకే మనకు ఫ్రంట్ ఇలా వస్తుంది. ఇలానైతే కట్ చేసుకోర్రి. సైడ్లకు అయితే ఎక్కువ క్లాతే ఉంచండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకుంటలేరు. మన ఛానల్లో అన్ని మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనే కట్టింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తీసుకుంటున్నాం. మళ్ళీ ఇలానైతే మెయిన్ క్లాత్ అన్నీ పెట్టుకొని అయితే కట్ చేసుకోర్రి. క్లాత్ అయితే ఎక్స్ట్రానే ఉంచుకోర్రి, కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉంచుకోర్రి, ఇంచ్ అన్న. బ్యాక్ పార్ట్ను కూడా ఇలానైతే మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని అయితే కట్ చేసుకోర్రి. సాటిన్ కూడా కట్ చేసుకున్న అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్కి అయితే తీసుకుంటున్నా నేను కట్ చేసుకోవడానికి. ఫోల్డ్ చేసిన 4 ఫోల్డింగ్స్. లెంత్ అయితే నేను 14 తీసుకుంటున్నా. 14 తీసుకొని అయితే ఒక లైన్ గీసుకుంటున్నా. మినిమం మీరు 13 అయినా పెట్టుకోవచ్చు, 12 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 14 పెడుతున్నా. కుచ్చుల కోసం అయితే 4.5 పెడుతున్నా. 4.5 ఇంచులు అయితే పెడుతున్నా నేను. కుచ్చులు పెడతా అందుకే 4.5 ఇంచులు పెడుతున్నా.
హ్యాండ్ లూజ్ అయితే 5 నాది 5 అని పెడుతున్నా, 2 ఇంచులు అంత ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. మీది ఎంతనో అంత పెట్టుకోర్రి. ఇకనైతే 3 ఇంచులు లోతు తీసుకున్న హ్యాండ్ లూజ్ అయితే 17, దాన్ని డివైడెడ్ బై 2 మనం 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి 8 వస్తుంది. 8 పెట్టుకొని అయితే కట్ చేసుకుంటున్నా ఇలా మొత్తం. అయితే మనం కుచ్చులు ఎన్ని నుంచెలు పెట్టుకున్నామో ఆడ చిన్న డాట్లు అయితే పెట్టుకోర్రీరా, మనకు కుచ్చులు పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కట్ చేయడం అయిపోయింది, బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏంటిదంటే నేను ఎప్పుడైనా హెమ్మింగే ఎత్తా, అందుకే ఇలా అన్నీ కుట్టేసుకుంటున్నా. తిప్పెత్తలేను, నేను హెమ్మింగే వేసుకుంటా. గల్లకు కూడా వీలుంటేనైతే మీరు తిప్పేసుకుంటే వేసుకోర్రి, లేకపోతే హెమ్మింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. హెమ్మింగ్ ఎత్తేనే నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోర్రి, నీట్గా మెల్లమెల్లగా కట్ చేసుకోర్రి. మీకు క్లాత్ పైన సిజర్ పడితే ఇబ్బంది అవుతుంది, క్లాత్ మొత్తం వేస్ట్ అవుతుంది. ఇలానైతే క్లాత్ మొత్తం కట్ చేసుకోర్రి. ఇలా చుట్టు అయితే కుట్టేసుకోర్రి ఇలా నేను చూపెడుతున్న విధంగా, వీడియోలో చూపెడుతున్న విధంగా. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానైతే మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్కే. ఇలా మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేయండి. వీడియోలో చూపెడుతున్న విధంగా చుట్టూ కట్ చేసుకోండి. మొత్తం వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కట్ చేసుకోండి. మెల్లమెల్లగా మొత్తం చుట్టూ మొత్తం ఇంత కూడా లేకుండా క్లాత్ కట్ చేసుకోండి. మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఇట్లనైతే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, సాటిన్ క్లాత్ అన్నీ పెట్టి ఇట్లనైతే కుట్టేసుకోర్రి. చుట్టూ కుట్టేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే వేసుకోండి. చూసుకొని వేసుకోండి. మాకు ఒకసారి మిస్టేక్ అవుతుంది, బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడనే ఎట్ సైడ్ ఏమవుతుందో అనేది చూసేసుకోండి. స్టార్టింగ్ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అదేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నా మీకు. చంక సైడ్ ఏది వస్తుందో అది చూసుకొని అయితే కుట్టేసుకోర్రి. మీకు తెలియాలనే ప్రతిదల్లా చెప్తున్నా నేను. ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోండి నీట్గా. ఇంకో సైడ్ కూడా కుట్టేసిన నేను, ఒకటే చూపెడుతున్నా నేను. ఇలానైతే చూసుకోండి ప్రతిసారి. రెండింటిని అట్లనే స్టిచ్ చేసుకోర్రి. తర్వాత అయితే వీటిని జాయింట్ చేసుకోర్రి. స్టార్టింగ్ రఫ్ వేసి పైన నుంచి స్టిచ్ చేసుకోర్రి ఒకదాన్ని. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా కరెక్ట్ వస్తుంది. ఎక్కువ తక్కువ అస్సలు రాదు. ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, నీట్గా వస్తుంది. రెండు వైపులు ఇలానే జాయింట్ చేసుకోర్రి, వస్తుంది, నీట్గా వస్తుంది. ఇంకో సైడ్ కింది నుంచి వేసుకోర్రి. ఫస్ట్ మీది నుంచి వేసుకోవాలి, సెకండ్ కింది నుంచి వేసుకోవాలి. రాకపోతే మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది, మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇలానైతే డబల్ కుట్టేసుకోర్రి. ఖచ్చితంగా అన్నిటికీ డబల్ కుట్టేసుకోర్రి, పక్కా వేసుకోవాలి డబల్ కుట్టు. రఫ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, మర్చిపోకండి. మనకు రఫ్ అయితేనే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నేను ఇలా కింది నుంచి వేస్తున్నా చూడండి. మీకు వీడియోలో మంచిగా చూపెట్టాలని నేను మళ్ళీ ఇది కూడా చూపెడుతున్నా. కింది నుంచి అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇక్కడనే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకండి, కంపల్సరీ చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. కుట్టుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇలానైతే రఫ్ వేసుకోండి, డబల్ కుట్టు కూడా వేసుకోండి. బ్యాగ్ కుట్టుకుందాం మనం ఇప్పుడైతే. లైనింగ్ నీట్గా అసలు మీద వేసుకొని నీట్గా కుట్టుకోరన్నమాట. ఇట్లనైతే అడ్జస్ట్మెంట్ని వేసుకోరి, చేసుకొని అయితే చుట్టూ కుట్టేసుకోరి. చుట్టూ నీట్గా వేసుకోండి. ఇట్లనైతే నేనైతే వేసుకుంటున్నా, ఇక్కడ చూపిస్తున్నా అన్నమాట. నీట్గా మీకు అర్థం కావాలనే చూపెడుతున్నా. అంత వేసుకోర్రి. నేర్చుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి, అర్థమైతే కుట్టుకోవచ్చు మనం. ఇలానైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నా. చుట్టూ అయితే మొత్తం కుట్టేసుకోర్రి. ఇలా మొత్తం వీడియోలో చూపెడుతున్న విధానంగా వేసుకోర్రి. అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. స్టిచ్ చేసుకోవాలనుకున్న వారైతే ఖచ్చితంగా చూడండి. వీడియోలో చూపెట్టిన విధంగా మొత్తం
కుట్టేసుకొని అయితే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అయితే కట్ చేసుకోర్రి. ఇలా నీట్గా ఎడ్జెస్ అన్నీ అయితే కట్ చేసుకోర్రి. చూడండి వీడియోలో చూపెడుతున్న విధంగానైతే మొత్తం కట్ చేసుకోర్రి. నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే మనం కాజా పట్టునైతే కుట్టుకుందాం. అదైతే కింది నుంచి వెళ్ళి పెట్టుకోవాలి. కింది నుంచి వెళ్ళి పెట్టుకొని ఇలా కుట్టేసుకొని మీదికి వెళ్ళి అయితే కుట్టేసుకోర్రి. ఇలానైతే ఫోల్డింగ్ వేసుకోర్రి చిన్నగా. మన కుట్టు దాకానైతే ఫోల్డ్ చేసుకోర్రి. మీకు అర్థం కావాలనే చెప్తున్నా. ఇలానైతే కుట్టేసుకోర్రి. కాజాలు అయితే నేను తర్వాత పోసుకుంటా. ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఎడ్జెస్ అన్నీ నీట్గా వేసుకోర్రి. లేదంటే చేతి కాజలైనా పోసుకోవచ్చు మనం. ఇదైతే ఉక్సులు కుట్టుకునేదన్నమాట. ఇదైతే పైన నుంచి వేసుకోవాలి, అది కింది నుంచి వేసుకోవాలి. అర్థం కావాలని మీకు క్లియర్గా చెప్తున్నా నేను. ఇలానైతే కుట్టుకోర్రి. ఇలానే లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇదైతే మనం కన్ఫ్యూజ్ ఉండొద్దని అయితే నేనైతే మంచిగా చెప్తున్నా మీకు, నీట్గా అర్థమయ్యే విధంగా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ 4.5 పెట్టుకుంటున్నా నేను. హైట్ అయితే 4 పెట్టుకుంటున్నా. మీరు 3 అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అయితే గీసుకుంటున్నా. 1/2 ఇంచ్ అలా. ఇలానైతే 4.5 ఇంచెస్ అయితే గీసుకొని కుట్టేసుకోండి. మీకు ఐడియా కోసం చూపెడుతున్నా. ఇట్లయితే కుట్టేసుకోర్రి, రఫ్ వేసుకోర్రి. ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నడుము పట్టి వేసుకోర్రి. ఇలానైతే నడుము పట్టి యాడ్ చేసుకొని కుట్టేసుకోర్రి. లాస్ట్కు మలుచుకోండి. ఇది అయితే సింపుల్ మెథడు, ఈజీగా ఉంటుందని ఇలా అయితే ఫాలో అవుతా. ఇలానైతే కుట్టేసుకొని మలుచుకొని కుట్టేసుకోర్రి. ఈజీ ఉంటుంది, మనకు కన్ఫ్యూజ్ అయ్యాము. ఒక భాగం కుట్టుకున్నాక ఇంకో భాగం అయితే ఇలానే కుట్టేసుకోర్రి. సేమ్ ఇలానే ముందుకు కూడా ఇలానే కుట్టేసుకోర్రి. 1 ఇంచ్ అంతా అలా క్లాత్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇలానైతే 1/2 ఇంచ్ అంతా లోపలికైతే కుట్టేసుకోర్రి. నీట్గా ఇట్లా అనుకుంటూ స్టిచ్ చేయండి. మనం మధ్యలో కొంచెం మలుచుకోండి షేప్ కోసం. నీట్గానైతే మంచిగా కుట్టేసుకోర్రి. కుట్టేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. తర్వాతనైతే నీట్గా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోరు. ఆ క్లిప్ మిస్ అయింది నాకు వెనక సైడు. షోల్డర్ అయితే ఇలా జాయింట్ చేసి అయితే డబల్ కుట్టేసుకొని రఫ్ వేసుకోండి. ఇలా వస్తుంది. ఏమన్నా ఎక్కువ తక్కువ క్లాత్ వస్తే కట్ చేసుకోండి, ఏం కంగని వరకండి. ఇప్పుడైతే గల్ల కట్టి కోసం అయితే నేనైతే క్లాత్ ఆల్రెడీ కట్ చేసుకున్నా. మీరైతే పీసులు కట్ చేసుకొని క్రాస్ పట్టీలాగా జాయింట్ చేసుకోర్రి. చూడండి ఉక్సు పట్టి కాడ నుంచి అయితే నేనైతే కుట్టేసుకుంటున్నా. మనకు రౌండ్ మంచి రావడానికి చిన్న కుచ్చులు పెట్టుకోర్రి రౌండ్ కాడ. ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ నుంచి అయితే పెట్టుకోవాలి. నీట్గానైతే స్టిచ్ చేసుకోండి. గల్ల కాడ అర్థం కాకపోతేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇలానైతే గల్ల కాడనైతే చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టుకోర్రి. ఇలానైతే నీట్గా ఫోల్డ్ చేసుకొని గల్ల కాడనైతే మెల్లమెల్లగా కుట్టుకోర్రి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే అయితే స్టార్ నెక్ పెట్టిన నేను. నా దగ్గర బక్రం లేదు, బక్రం ఉంటే నేను బక్రంతో చెప్పేదాన్ని. ఇలానైతే గల్లేసుకుంటున్నా. గల్లేసుకొని నేనైతే హెమ్మింగ్ చేసుకుంటా. తర్వాత ఇలానైతే మొత్తం కుట్టేసుకోర్రి. ఈ ఎడ్జ్ దాకా, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా 1/2 ఇంచ్ అంతా 1/2 ఇంచ్ అంతా లోపలికైతే కుట్టేసుకోర్రి నీట్గా మొత్తం. ఇలానైతే రౌండ్ రావడానికి మంచిగా పర్ఫెక్ట్ షేప్ రావడానికి అయితే ఇలా చిన్న కుచ్చులు పెట్టుకోర్రి. ఇలానైతే పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. లాస్ట్కి అయితే రఫ్ వేసుకోర్రి. ఇలానైతే కుట్టుకొని ఖచ్చితంగా ఇలా మలుచుకొని అయితే రఫ్ వేసుకోర్రి. మళ్ళీ మీదికి వెళ్ళి కూడా ఒక కుట్టేసుకోర్రి. ఇలా మనకు మంచిగా నీట్గా ఫినిషింగ్ అనిపిస్తుంది. ఇలానైతే వేసుకోండి. వీడియోలో చూపెడుతున్న విధంగా మూలలు తిరిగే కాడైనా కానీ గల్ల కాడైనా కానీ జాగ్రత్తగా వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా మెల్లమెల్లగా నీట్గా వేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అయితే ఇలా మొత్తం నీట్గా ఇలా బ్యాక్ సైడ్ మలుచుకుంటానైతే కుట్టేసుకోరు. వీడియోలో చూపెడుతున్న విధంగా మెల్లమెల్లగా అయితే మలుచుకోండి. పైపింగ్ కూడా వేసుకోవచ్చు మనం, మీకు అలా చెప్పమన్నా చెప్తా నేను.
ఇలానైతే గల్లకడనైతే నీట్గా మంచిగా ఫోల్డ్ చేసుకొని అయితే వేసుకోర్రి. మనకు గల్లకడ మంచిగా లేకపోతే మనం పెట్టుకున్న షేప్ అనేది పోతుంది, లుక్ కనిపించేదంతా. మెల్లమెల్లగానైతే ఇలానైతే మొత్తం కుట్టేసుకోర్రి. ఇలానైతే లాస్ట్ ఖచ్చితంగా రఫ్ వేసుకోర్రి, ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా. ఇలానైతే ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోండి, బ్యాక్ సైడ్ మెల్లగా కట్ చేసుకోండి. కొంచెం సీజర్ పడ్డా కూడా క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది, క్లాత్ కట్ అవుతుంది. మెల్లమెల్లగానైతే వేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెడుతున్నా. చూడండి వీడియోలో చూపెడుతున్న విధంగానైతే కుచ్చులు పెట్టుకోర్రి. మనకు ఫెదర్ ఎక్కువ రావడానికైనా కానీ, లుక్ మంచి రావడానికైనా కానీ ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోర్రి. మీ దగ్గర ఏదన్నా స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్, లేకపోతే చేత్తోనైనా పెట్టుకోర్రి. మనం పిన్తో కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా నేను చూపెట్టిన మన వీడియోస్లలో ఉన్నాయి చూడండి. ఇలానైతే నీట్గా చిన్న చిన్న కుచ్చులు మనం టక్స్ పెట్టుకున్న కాడికైతే చిన్న చిన్న పెట్టుకోర్రి నీట్గా. మీకు అర్థం కావడానికే నేను మంచి నీట్గా చూపెడుతున్నా, లెంత్ ఎక్కువైనా పర్లేదని. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందికి కూడా సేమ్ అదే విధంగా చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోర్రి. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ నుంచి అయితే పెట్టుకోర్రి. ఇలా వీడియోలో చూపెడుతున్న విధంగా చిన్న చిన్నగా పెట్టుకోర్రి. ఈ టక్ దాకా అర్థమవుతుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తా. ఇలానే ఇంకో సైడ్ కూడా సేమ్ కుచ్చులు పెట్టుకోర్రి. ఇలా 2 ఇంచులంతా పట్టి తీసుకొని అయితే ఇలా కుట్టేసుకోర్రి. ఇలా సేమ్ వీడియోలో చూపెడుతున్న విధంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోర్రి క్లాత్. ఇలానైతే మలిచి కుట్టుకోర్రి. సేమ్ ఇలానే చిన్నగా పట్టిలాగా మనకు మలిచి కుట్టుకోర్రి. ఇలానైతే కుట్టేసుకోర్రి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోర్రి వీడియోలో చూపెడుతున్న విధంగా. నేను ఒక్కటే హ్యాండ్ చూపెడుతున్నా, లెంత్ ఎక్కువ అవుతుందని. సేమ్ ఇలానే అయితే కుట్టేసుకోర్రి మొత్తం. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోర్రి. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకుందాం మనం. ఇక్కడైతే లోతు తీసుకోర్రి, ఒక 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న లోతు తీసుకోర్రి, కొద్దిగా అంత లోతు తీసుకోర్రి. ఇప్పుడైతే భుజానికి జాయింట్ వేసుకోర్రి హ్యాండ్ని. ఇలా ఒక 1/4 ఇంచ్ అయితే లోపలికి కుట్టేసుకోర్రి. మొత్తం అటు ఇటు 1/4 ఇంచ్ అంత వేసుకోర్రి. కొందరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి కుడతారు, కొందరు మధ్యలోకి వెళ్ళి కుడతారు. నేనైతే మిడిల్ నుంచి వెళ్ళి కుడతా. ఇంకో సైడ్ తింపుకొని ఇలా మన ఆ హ్యాండ్ను మన ఇది బ్లౌజు 2 సమానంగా పెట్టుకొని అయితే కుట్టేసుకోర్రి. మళ్ళీ డబల్ కుట్టేసుకోర్రి, దాని మీద ఖచ్చితంగా డబల్ కుట్టేసుకోర్రి. ఇలా అన్నీ నీట్గా అనుకుంటూ డబల్ కుట్టేసుకోర్రి. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకోర్రి. ఇలా మీకు కొలత బ్లౌజ్ ఉంటే ఇలా తీసుకొని అయితే మార్క్ చేసుకోర్రి. మార్క్ వేసుకొని అయితే కుట్టేసుకోర్రి. చంక దాకా అలానే వేసుకోండి. చంక కాడ కూడా మీరు ఏదైనా కొలత బ్లౌజ్ ఉంటే ఇలా మనకు ఆ కొలత బ్లౌజ్ కుట్టేడు దాకా ఉందో ఆడదాకా పెట్టుకొని అయితే కుట్టేసుకోరి. ఇలా కిందికి కూడా సేమ్ అలానే మధ్యలోకి ఫోల్డ్ చేసి మన కుట్టేడు దాకా ఉందో ఆడదాకా పెట్టుకొని అయితే కుట్టేసుకోరి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చూడండి, వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.